కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలి ఘనముగా ప్రేమిస్తున్న ప్రియపరలోక తండ్రి, మీకే స్తోత్రాలు. నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేనని సెలవిచ్చిన దేవుడవు, ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడైన దేవుడవు, నిత్యము కెరూబుల సెరువుల చేత యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్న దేవుడవు ప్రభువా. నీ ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని ప్రేమించి వ్యాపారమైన ప్రేమతో మా పట్ల కృప చూపించి నీ జీవాన్ని మాలో పెట్టి ఈ రీతిగా నిత్య జీవానికి నడిపించడానికి ప్రభువా మాకు ఆయుష్నిచ్చి నాయనా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ జీవపు వెలుగును మాలో పెట్టి మీ జీవ వాక్యాన్ని మాకు ఇచ్చి జ్యోతుల వల్ల ప్రకాశించడం కొరకు మమ్మల్ని ఈ రీతిగా నిలబెట్టినందుకు ఏమిచ్చి మేము మీకు రుణం తీర్చుకోలేము. రక్షణ పాత్రను చేత పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ప్రభువా. నా తండ్రి, మీ యొక్క ఆత్మతో నింపండి. మీరు మా మధ్యకి రండి ప్రభువా. నాయన అదృశ్య దేవుడిగా, ఆత్మస్వరూపిగా, ఇశ్రాయేలు దేవుడిగా, సైన్యములకు అధిపతి యొక్క దేవుడిగా మా మధ్యకు వచ్చి మీ స్వరాన్ని వినిపించండి. మాతో మాట్లాడండి మీ స్వరం ద్వారా ప్రభువా. మీరు మాట్లాడితే మాకు జీవం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. రవాషి గ్లోరీ షందర రికందర హొరియా రాషికందర హొరి మామ రషందర రౌషందర రికందర రివాల రభాషందర లభాషందర రియాందల రభాషందర రౌషల రాశికరామైటందర బ్రౌసి జీజస్సి కల్వరి రిహేందల రభాషందర రికందర తులి బీకల మాట్లిక్లాడ లీక్లాడ టీక్లాడ హల్లెలూయా. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టుగా ప్రభువా. నా తండ్రి, మీకే స్తోత్రాలు. మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం మాకును దయచేయమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు నాకు ఈ సమయం ఇచ్చినందుకు, ఈ సమయంలో నేను దేవుని యొక్క లేఖనాన్ని మరి ధ్యానించుట కొరకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశం మరి సజీవ లెక్కలో ఉంచి, మరి సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు అని సెలవిచ్చిన దేవుడు మనం నిన్ను స్తుతించదు కదా అని ఆ రీతిగా ఆరోగ్యాన్ని ఇచ్చి గతకాలం అంతా కూడా పోషించి ఆదరించి కాపాడి కృప చూపించి ఈ రీతిగా నిలబెట్టినందుకు మరలా దేవునికి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు మనం అందరం కూడా చెల్లించవలసినటువంటి వరంగా ఉంటున్నాం. మేలునందైనా కీడునందైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మేలు చేసినా కీడు చేసినా మేము మేలు చేస్తేనే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కీడు కలిగితే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. ఎందుకు నాకు ఈ నడిపింపు ఇచ్చావో, ఈ నడిపింపులో నన్ను పెట్టినందుకు నీ దగ్గర నేనేమి నేర్చుకోవాలో ప్రభువా,
ఈ సమయంలో నేను ఎలా ప్రవర్తించాలో అనేటువంటిది ఆ నడిపింపు నాకు ఇచ్చావు, నీ నడిపింపులో పెట్టావు, నీకే స్తోత్రాలు అని, నాకు శ్రమ రావటం మేలైంది అని మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరంగా ఉండలేము. కానీ శ్రమ వచ్చుట ఎంతో మేలు అంటాడు దావీదు మహారాజు. శ్రమ రాకపోతే మనం ఇంకా కూడా ఆత్మీయ అంధకారంలోనే నివసిస్తూ ఉంటాం. దేవునికి దగ్గరగా జీవించలేం, దేవుని సన్నిధిని ఆశ్రయించలేం, దేవునితో సహవాసం చేయలేనటువంటి పరంగా ఉంటాం. ఎప్పుడైతే శ్రమ వస్తుందో సమయం అనక దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వరంగా ఉంటాం, దేవునితో గడిపేటువంటి వరంగా ఉంటాం, దేవుని సన్నిధిని ఆశ్రయించేటువంటి వరంగా ఉంటాం. అప్పుడు మనకి ధైర్యం కలుగుతుంది. ఎన్నో ఇప్పుడు మనం చూస్తే యేసు ప్రభు చెప్తారు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనడి, ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను అని చెప్పి యేసు ప్రభు యోహాను సువార్త 33వ అధ్యాయంలో మాట్లాడుతూ వస్తున్నారు. 16వ అధ్యాయం 33వ వచనంలో, నా ప్రియమైనటువంటి కల్లరా, మరి ఈ లోకంలో మనకి ఎన్నో శ్రమలు, మనకి ఇప్పుడు మన చుట్టూ అన్ని శ్రమలే. దావీదు మహారాజు ఏమంటాడు, గాఢాంధకారపు లోయలో సంచరించినో యాపాయం నాకు భయపడను. ఏ శ్రమ వచ్చినా భయపడకూడదు. ఏ అంధకారపు లోయ అంటే, గాఢాంధకారం అంటే చీకటి. మన బ్రతుకుల్లో చీకటి అనేటువంటి లోయలు ఉన్నాయి, మరణాంధకారంలోకి వెళ్ళేటువంటి లోయలు ఉన్నాయి. అవి వచ్చినప్పటికీ కూడా మనం భయపడకూడదు. ఈ లోకంలో ఇప్పుడు మనకి పరిస్థితుల్లో చూస్తే అన్నీ శ్రమలే కలుగుతున్నాయి, శ్రమలే కనపడుతున్నాయి. ఈ శ్రమలన్నీ ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంతో, ఆందోళనతో ఎంతో ఉక్కిరి అయిపోతూ ఉంటాం. రేపేం జరుగుతుందో మనకు తెలీదు. నా భవిష్యత్తు ఏంటి, నా బిడ్డల యొక్క భవిష్యత్తు ఏంటి, అలాగే నా జీవనోపాధి ఏంటి, నేను ఎలా బ్రతకాలి అని చెప్పి భయంతో నిండినటువంటి మరి హృదయాలతో, బరువెక్కినటువంటి హృదయాలతో, భారభరితమైనటువంటి ఆలోచనతో మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. మన చుట్టూ ఉన్నటువంటి శ్రమలను చూసి, ఆ శ్రమలు ఎలాగైనా రావచ్చు, వాతావరణ పరిస్థితిలో, లేక మనుషుల ద్వారా రావచ్చు, లేకపోతే ఇంకా ఇప్పుడు మనం దేవుని అక్కడ సమీపించిన తర్వాత ఎన్నో కనపడుతున్నాయి బీభత్సమైనటువంటివి. అవును, ఎక్కడ చూసినా హత్యలు, మానభంగాలు, మనుషుల్లో దేవుని భయం లేదు, మనుషుల్లో దేవుని యొక్క భయం లేదు. యథార్థత కలిగి భక్తి చేసేటువంటి వారుగా ఎవరూ కనపడలేదు నా ప్రియమైన వాళ్ళరా. అట్టి యథార్థతను పోగొట్టుకున్నప్పుడు మనకి చాలా భయం కలుగుతుంది. ఆ భయం కలిగినప్పుడు మనకు ధైర్యం ఉండదు. ధైర్యాన్ని మనం ధైర్యం కలిగి జీవించలేము. నన్ను ఆశ్రయించే వారికి ఏమేమి కొదువై ఉండదు అంటాడు దేవుని యొక్క వాక్యంలో. నరులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నీ భయాల్లో నుంచి విడిపించేవాడు ఆయనే. ఆయన శ్రమ వచ్చినప్పుడు ఈ లోకంలో మీరు భయపడవద్దు, శ్రమ కలుగుతుంది, ఈ లోకాన్ని నేను జయించాను కనుక మీరు ధైర్యం తెచ్చుకోండి. యేసు ప్రభు లోకాన్ని జయించినటువంటి జయ జీవితాన్ని కలిగి ఉన్నటువంటి దేవుడు మన ముందు ఉన్నాడు. ఈ లోకంలో ఏ శ్రమ కలిగినప్పటికీ మీరు ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు. లోకాన్ని జయించాడు ఆయన, సతాన్ని జయించాడు, మరణాన్ని జయించి లేచాడు. అటు జయవీరుడైనటువంటి యేసు ప్రభు మనతో ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఆయనే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను లోకాన్ని జయించాను, లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, కలిగినప్పటికీ కూడా నేను లోకాన్ని జయించినటువంటి వాడిని మీ ముందు ఉన్నాను కనుక మీరు ధైర్యం తెచ్చుకోండి అని చెప్తున్నారు. మనకు అపవాది వలన, అలాగే నా ప్రియమైనటువంటి వల్ల మరి లోకంలో మనం తోడేళ్ళ లాంటి, పులులు లాంటి, నక్కల లాంటి, సింహాల లాంటి మనుషుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. ఎటు నుంచి అపాయం వస్తుందో, ఎటు నుంచి ఏ శ్రమ వస్తుందో
మనకి తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కనుక ఆయన ఆల్రెడీ యేసుప్రభు ఆల్రెడీ ఆ లోకాన్ని జయించాడు. ఆ లోకాన్ని జయించినటువంటి విశ్వాసమే మన విశ్వాసం. ఆయన యందు విశ్వాసం ఉంచటమే మన యొక్క ధైర్యం. అవును నా ప్రియమైన వాళ్ళరా, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. అది ఏదైనప్పటికీ కూడా, ఏ పరిస్థితుల్లో గుండా వెళ్తున్నప్పటికీ కూడా లోకాన్ని జయించినటువంటి జయవీరుడు యేసు ప్రభు మన ముందుంటే జయమిస్తానని ధైర్యం తెచ్చుకోండి అని చెప్తా ఉన్నప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచుటే మరి లోకాన్ని జయించగలుగుతాం. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఈ లోకం ఎప్పుడు కూడా గందరగోళపు పరిస్థితుల్లో, అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లోనే వస్తూ ఉంటుంది. మనం పుట్టినది మొదలుకొని దేవుని రాజ్యానికి వెళ్ళేంత వరకు కూడా శ్రమలు కలుగుతాయి. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగచేస్తుంది. అవును, శ్రమలో ఒక ఓర్పు కలుగుతుంది, ఆ ఓర్పులో ఒక పరీక్ష వస్తుంది. ఆ పరీక్ష ఏం చేస్తుందంటే దేవుని యందు నిరీక్షణ కలుగచేస్తుంది. కనుక అట్టి నిరీక్షణ, దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి భక్తిని చేస్తే మన ధైర్యం ఎప్పుడు కూడా చెడిపోదు. మనం ధైర్యం కలిగినటువంటి వరంగానే. అలాగే దేవుని యొక్క లేఖనంలో ఒక మాట సెలవిస్తున్నాడు యోబు గ్రంథంలో, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? మన భక్తే మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఏంటి? పెదవులతో ప్రార్థన కాదు, మరి వతవైబడిన మనస్సాక్షితో ప్రార్థన కాదు, యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళి దేవునితో సహవాసం చేసి దేవునితో అంటుకట్టబడినటువంటి జీవితం మనకు కావాలి. ఈ లోకంలో నా ప్రియమైనటువంటి వల్లరా, ఇది అపవిత్రమైనటువంటి లోకం. మరి పవిత్రత లేనటువంటి లోకంలో జీవిస్తున్నాం. ఎటు చూచినా కూడా గడాంధకారం కమ్ముకుంటూ వస్తూ ఉంది. అలాగే ఎటు చూచినా కూడా దిక్కులు పికటిల్లేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. దేవుని సన్నిధిని ఎక్కువగా ఆశ్రయించాలి. ప్రతిదాని కొరకు నిరుత్సాహపడుతూ, ప్రతిదాని కొరకు కూడా మనం జయించలేనటువంటి జీవితాన్ని ఎందుకు జీవిస్తూ వస్తున్నామంటే దేవునితో మనం గడపట్ల, దేవుని సన్నిధిని మనం ఆశ్రయించట్లేదు కనుకనే ఈ లోకాన్ని జయించలేకపోతున్నాం. మన చుట్టూ అనేకమైనటువంటి అపవిత్రమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే మనలో ఒక ధైర్యం ఉంటుంది. జీవితాన్ని జయిస్తామనేటువంటి ధైర్యం మనకి కలుగుతుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకనే ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఈ లోకాన్ని నేను జయించినాను కనుక ధైర్యం తెచ్చుకొనడి అని దేవుని యొక్క లేఖనం ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. మొదటి సమయాలు గ్రంథం మరి 30వ అధ్యాయం 6వ వచనంలో సిగ్లక్ మీదకి మరి శత్రువులందరూ కూడా వచ్చి దాడి చేశారు. దావీదు సిగ్లక్ పట్టణానికి వచ్చినప్పుడు అవన్నీ కూడా ఆ ప్రజలంతటినీ కూడా చెరపట్టుకుపోయారు. తన బిడ్డలను, తన భార్యలను కూడా చెరపట్టుకుని పోయారు శత్రువులు యుద్ధానికి వచ్చి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు చెప్పుకుంటూ ఉంటారు, దావీదు మీద రాళ్ళు రువి దావీదుని చంపాలనుకుంటారు. దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? నా ప్రియమైనటువంటి వాళ్ళన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడైనటువంటి యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు తను పోగొట్టుకున్న మొత్తాన్ని కూడా దేవుడు తిరిగి మళ్ళా ఇచ్చాడు. అలాగే అలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, అలాంటి విపత్కరమైనటువంటి స్థితుల్లో మనం నడుస్తున్నప్పటికీ ఎవరి మీద ఆధారపడాలి? దావీదు వలె మనల్ని అనేక మాటలు మాట్లాడవచ్చు, మనల్ని చూసి అనేక మంది ఎగతాళి చేయొచ్చు, హేళన చేయొచ్చు. మరి శత్రువు వచ్చి అప్పుడు యోబుకి ఎట్లాంటి శ్రమ కలిగింది? మరి అపవాది ఉన్న సమస్తాన్ని కూడా తీసివేసింది. అన్నీ ఒక్క రోజులోనే వెంట వెంటనే జరిగాయి. యోబు యొక్క పరిస్థితి ఎలా వచ్చింది? మరి బూడిదలో ఆ పుండ్లతో ఉండబడినటువంటి శరీరాన్ని బూడిదలో కూర్చుని చిల్లపెంకులతో గీక్కుంటూ ఉంటే
స్నేహితులు వచ్చి ఎగతాళి చేశారు. భార్య వచ్చి నీ దేవుని దూషించి మరణం కమ్మని మాట్లాడుతుంది. ఇప్పుడు ఏమేమంటాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడొద్దు. వెళ్ళి చేస్తేనే దేవుడా, కీడి చేస్తే దేవుడు కాదా అని చెప్పి యోబు మాట్లాడతాడు. ఆ రీతిగా నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎటువంటి దుస్థితి మనకు వచ్చేటప్పటికీ కూడా దేవుని వల్ల నాకు ఇలా కలిగింది, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకు ఇంత నష్టాన్ని కలగచేశాడు, అసలు దేవుడే ఉంటే, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తే మరి ఇలా ఎందుకు జరుగుతుంది, నాకు ఇలాంటి భర్తను ఎందుకు తీసుకొచ్చి సమకూరుస్తాడు, నాకు ఇలాంటి పిల్లల్ని ఎందుకు ఇస్తాడు, నాకెందుకు ఈ శ్రమ నా ముందుకు వచ్చింది అని మాట్లాడుకునేటువంటి వారు, సొనుక్కునేటువంటి వారు, గొనుక్కునేటువంటి వారు అనేక మంది ఉన్నారు. అవును, ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఏ విపత్కరమైన బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మనం అనటానికి ఎంత మాత్రం పట్టువారం. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళనా, ఆ రాజు అయినటువంటి దావీదు మహారాజే అలాంటి పరిస్థితుల్లో ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? యెహోవాను బట్టి, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అట్లాంటి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. ధైర్యం ఇచ్చేవాడు ఆయనే, బలం ఇచ్చేవాడు ఆయనే, మనకు శక్తినిచ్చేవాడు ఆయనే, మన ఎముకల్లోకి నరాల్లోకి పుష్టిని సత్వాన్ని పంపించేవాడు ఆయనే. తన శక్తి చేత నింపి, తన బలం చేత నింపి, తెలివిలేని వారికి తెలివిని కలిగించి, మరి అజ్ఞానులకి జ్ఞానాన్ని కలిగించి ముందుకు నడిపించగలిగినటువంటి వాడు సర్వశక్తుడైనటువంటి దేవుడు ఆయన ఒక్కడే. ఆయన తప్ప వేరొకరు లేరు. ఎవరూ ధైర్యాన్ని చెప్పరు, ఎవరు కూడా బలాన్ని కలగచేయరు. బలము ఆయనలోనే ఉంది. మనకెవరు కూడా శక్తిని ఇచ్చేవారు లేరు, కానీ శక్తి ఆయనలోనే ఉంది. సమస్తము ఆయన యందే ఉన్నాయి. నా ప్రియమైన వాళ్ళరా, మనకు జ్ఞానం ఉండదు, మనకు వివేచన ఉండదు. ఆ జ్ఞానం లేనప్పుడు సొలొమోను మహారాజు దేవునితో ఏమడిగాడు? నాకు జ్ఞానం లేదు, ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి అన్నప్పుడు, జ్ఞానంతో పాటు సర్వసంపదలు, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి కనుక సమస్తాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు. ఈ లోకంలో బ్రతకాలంటే మనకి జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం? లౌకికమైన జ్ఞానం కాదు. లౌకికమైన జ్ఞానంతో బ్రతికితే అది కొద్ది కాలమే. దేవుని జ్ఞానంతో మనం బతకాలి. ఆ దేవుని జ్ఞానమే మన పరలోక రాజ్యంలోకి చేరుస్తుంది. వర్షిక్లో రీషందర రికందర రాషికందర పురిమర సందర హల్లెలూయా. లిబరరీషలో దిరీష మదరీష హల్లెలూయా. In the mighty power of Jesus, in the mighty name of Jesus. Horiya Rashikandara, Hoshara Rikandara, Horimamara Shandara, Hallelujah. నీవు నేను చేతగానటువంటి వరమైనప్పటికీ, తెలివిలేనటువంటి వరమైనప్పటికీ, ఆయన జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు, ఆ పరలోక జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు తెలివిని, శక్తిని, బలాన్ని కలగచేసేటువంటిది ఆ జ్ఞానమే నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకనే దావీదు మహారాజు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఏ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మరి మనం ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. మన బిడ్డలను బట్టి ధైర్యం తెచ్చుకున్నా అది ఒట్టిదే. మన ధనాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నా అది ఒట్టిదే. అది మనకు ధైర్యాన్ని కలిగించదు. మనకు ధనం ఉంటే సరిపోయిందా? ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు కదా. కానీ మన బిడ్డలు ఉన్నారు, మనల్ని బాగా చూసుకుంటారు అని ధైర్యంతో ఉన్నావా? వారు ఎలాంటి పరిస్థితిలో ఉంటారో, మనం ఎలాంటి స్థితిగతుల్లో ఉంటామో తెలియదు. కానీ నీ దేవుడైన యెహోవాను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటే ఆయన ఆలోచన చెప్పి నడిపించే దేవుడిగా ఉంటాడు. ఆయన ఆలోచన చెప్పి నడిపించేటువంటి దేవుడిగా ఉంటాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన ఆలోచన చెప్పి నడిపించకపోతే మన భక్తి అంతా వ్యర్థమే. ఎందుకు ఆయన మీద ఆధారపడకపోతే మన భక్తి అంతా వ్యర్థమే. ఆయన ఒక్కడే నిన్ను నన్ను కూడా నడిపించేటువంటి దేవుడిగా ఉంటాడు. అయితే మార్కు సువార్త 6వ అధ్యాయం 50వ వచనంలో శిష్యులను చూచి అంటాడు, ధైర్యం తెచ్చుకోండి, మరి నేనే, భయపడుకుడి అని చెప్పాడు. ఆ ధోని ఎక్కి శిష్యులను అద్దరికి వెళ్ళమని చెప్పింది యేసు ప్రభువే. అయితే ఆ ధోని సముద్రంలో సగం దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోయింది. యేసు ప్రభు నీళ్ళలో నడిచి వస్తున్నాడు. ఆయన చూచి దెయ్యం అనుకుంటారు, వీరు భయపడిపోతారు. అప్పుడు యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు, భయపడుకుడి,
నేను నేనే, నేను నేనే, అయితే నేనే కనుక అని చెప్పి ధైర్యం తెచ్చుకోండి. నేనే యేసు ప్రభుని, నేను నేనే, మీరు ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి అని ఆ నావలోకి వెళ్ళినప్పుడు, ఆ యొక్క ఓడలోకి ధోనిలోకి వెళ్ళినప్పుడు ఆ గాలి అణిచివేయబడింది, సముద్రం నిమ్మలమైంది. గాలి ఏమో అణిచివేయబడింది, సముద్రం నిమ్మలమైంది. ఇక్కడ చూస్తే మనం ఎన్నో మరి మేలులు చూస్తాం, ఎన్నో ఉపకారాలను అనుభవిస్తాం. దేవుని ద్వారా ఎంతో గొప్పగా మనం అనుభవించినటన్నిటికీ కూడా దేవుని సన్నిధిలో భలే సాక్ష్యాలు చెబుతాం. కానీ నా ప్రియమైనటువంటి వలన యేసు ప్రభు అద్భుతాన్ని చూచారు. కానీ యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలన్నింటినీ కూడా చూచారు. ఎలా? మరి 5 రొట్టెలు 2 చేపల విషయంలో యేసు ప్రభు ఎంతటి అద్భుతాన్ని చేశాడు. మరి అక్కడ కానా పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు అక్కడ ఎంత అద్భుతాన్ని చేశాడు. అలాగే 5 రొట్టెలు 2 చేపల విషయంలో కూడా అవి ఎంతమందికి? 5,000 మందికి ఆహారంగా పంచగా 12 గంపల రొట్టె ముక్కలు మిగిలిపోయాయి. అటువంటి అద్భుతాలను మన జీవితంలో చూస్తాం. చూసినప్పటికీ కూడా వారు ఏం చేశారు? వారి హృదయం తెరవబడల, వారి యొక్క హృదయం కఠినం అయిపోయింది. వారి యొక్క హృదయం తెరవపడలేదు, కఠినం అయిపోయిందంటే నా ప్రియమైనటువంటి వల్ల ఆయన నీళ్ళ మీద నడిచి వస్తుంటే దెయ్యం అని వారు కేకలు వేశారు. అవును, ఈ దినాల్లో కూడా అలాగే ఉంది పరిస్థితి. యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతాలను చూస్తున్నాం. కానీ ఇంకా నమ్మట్లా. దేవుడు నేనే, సర్వశక్తిమంతుడైన దేవుడిని నేను, మీ కొరకు నేను వచ్చాను, మీ యొక్క గాయపడిన హస్తాన్ని చాపి మీ వ్యాధులన్నింటినీ స్వస్థపరుస్తాను. నా దగ్గరకు వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేస్తే మీకు కావాల్సిన అన్నింటినీ కూడా నేను సమకూరుస్తాను, ఈ శ్రమల నుంచి విడిపిస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. మనం ఎన్నో శ్రమలు, మనకు అన్ని శ్రమలే. బిడ్డలకు వివాహం కాలేదని, బిడ్డలు పుట్టలేదని, బిడ్డలకి ఉద్యోగాలు రాలేదని, అలాగే బిడ్డలు బాగా చదువుకోవట్లేదని, ఇవన్నీ కూడా శ్రమలుగానే కనపడతాయి. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. అయితే ఆయన అంటున్నాడు, నేను చేసినవన్నీ కూడా మీరు మర్చిపోయి మీ హృదయాన్ని కఠినం చేసుకున్నారని చెప్తూ వస్తున్నాడు. అలాగే 2 దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనంలో మీరు బలహీనులు కాక ధైర్యం తెచ్చుకొనండి. మనం ప్రతి శ్రమను చూసి బలహీనం అయిపోతాం. ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులను చూసి బలహీనం అయిపోతాం. కానీ మనం బలహీనం కాకూడదు, మనం బలవంతులంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కనుక ఆయన శక్తితో మనల్ని నింపాడు, ఆయన బలంతో మనల్ని నింపాడు. కనుక మనం ధైర్యం తెచ్చుకోవాలి. బలహీనం కాక దేనిని చూసినా కూడా బలహీనం కాదు. నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుని అంటాడు పౌలు గారు. అవును, మనం ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతులం అవుతాం. ఎవరిని బట్టి బలవంతులం అవుతాం? దేవుని బట్టి మనం బలవంతులం అవుతాం. లిబరరిషలో దిరిషమదరిష హల్లెలూయా. రికందర వరందర ఉరందర షందర శరమర షందర హల్లెలూయా. 2వ అధ్యాయం 4వ వచనంలో జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో, యెహోషువ ధైర్యం తెచ్చుకో, సమస్త జనులారా ధైర్యం తెచ్చుకోండి, పని జరిగించుడి, నేను మీకు తోడై ఉన్నాను అంటున్నాడు. దేవుడు తోడై ఉండలేకపోతే దేవుడు ఇచ్చిన ఏ పని అయినా కూడా మనం చేయలేము. దేవుడు తోడై ఉంటేనే ఏదైనా మనం చేయగలుగుతాం. కనుక అక్కడ జెరుబ్బాబెలుతోనూ యెహోషువతోనూ ఆ సమస్త జనులతోనూ ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఏమని అంటే ధైర్యం కలిగి పని జరిగించండి అంటున్నాడు. అయితే ఇక్కడ చూస్తే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు ఎవరి నీతిమంతులు? ఆయన మాటకు లోబడి, ఆయన మాట యథార్థంగా జీవిస్తూ, ఆయన సన్నిధిలో నిందారహితంగా నడుస్తూ, ఆనాడు యోహోకు నీతిమంతుడు అన్నారు. అలాగే
ఆయన మాటకు లోబడినటువంటి వారు, ఆయన మాటకు విధేయత చూపించేటువంటి వారు, అలాగే పెదవులతో కాక హృదయమంతుడితో ప్రార్థన చేసేటువంటి వారు, ఏ శ్రమలోనైనా ధైర్యంగా నిలబడగలిగినటువంటి వారు నీతిమంతులు. ఈ నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు అని చెప్పి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఏ పరిస్థితిలోనైనా మన శ్రమ కలిగినప్పుడు లోకంలో మనం ధైర్యంగా ఉండాలి. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. రికందర వరందరు ఉరందర షందర శరమర షందర హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నిత్యాశ్రయదుర్గమైన మా ప్రభువా, నా తండ్రి, లోకంలో మీకు శ్రమ కలుగును, ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను, ధైర్యం తెచ్చుకోనండి అంటున్నాడు ప్రభువా. అలాగే ప్రభువా, ఈ లోకాన్ని జయించిన దేవుడు మీరు మా కొరకు అన్నీ అనుభవించారు ప్రభువా. సిలువలో, ఆ సిలువలో అన్నీ అనుభవించి మా కొరకు మళ్ళా తిరిగి వచ్చారు ప్రభువా. కనుక నా తండ్రి, మేము ధైర్యం తెచ్చుకోవాలి. ఆ లోకాన్ని జయించినటువంటి విశ్వాసం మాలో ఉండాలి. ఆ విశ్వాసంతో ఈ లోకాన్ని మేము జయించాలి ప్రభువా. మీకే స్తోత్రాలు. లిబరరీషాలు ఉదిరిషమదరిషా హల్లెలూయా. ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ప్రభువా, నా తండ్రి మీకే స్తోత్రాలు. అటువంటి ధైర్యాన్ని దయచేయండి. ప్రతిదానికి భయపడిపోక, ప్రతిదానికి బెంబేలెత్తిపోక, సింహాల వలె ధైర్యంగా ఉండున్నట్లుగా సహాయం చేయండి ప్రభువా. దావీదు మరణాపాయ స్థితిలో కూడా నేను యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటానన్నాడు. గాఢాంధకారపు లోయల్లో సంచరించిన ఈ అపాయం నా యుద్ధకు రాదన్నాడు ప్రభువా. అట్టి ధైర్యం మాకు దయచేయండి. అట్టి ధైర్యం మాకు కావాలి ప్రభువా. ఆ ధైర్యంతో మేము బ్రతికేటువంటి వరంగా ఉండొద్దు. నా తండ్రి మీకే స్తోత్రాలు. వివాహాలు కానటువంటి వారికి, బిడ్డలు లేనటువంటి వారికి ఎంతో దిగులు, ఎంతో అధైర్యం. అలాగే ఉద్యోగాలు, వ్యాపారాలు లేనటువంటి వారికి దిగులు, ధైర్యాలు, ఎంతో వేదన. వారికి మీ ధైర్యాన్ని కలిగించండి ప్రభువా. జయ జీవితాన్ని ఇవ్వండి ప్రభువా. మీకే స్తోత్రాలు. వ్యాధులతో బాధలతో ఉన్నటువంటి వారిని, వారి వ్యాధులన్నింటినీ కూడా బలహీనపరచండి. టచ్ దెమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. టచ్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. I rebuke satanic power in the mighty power of Jesus. I bind every darkness in the mighty name of Jesus. చీకటి అలుముకున్నటువంటి మా హృదయాల్లో మీ కాంతిని ప్రకాశింపచేసి, నా తండ్రి, లోకాన్ని జయించినటువంటి జయవీరుడు మా ముందున్నాడు. ఆ విశ్వాసం, లోకాన్ని జయించిన విశ్వాసమే మా విశ్వాసం. విశ్వాసం ఒక కర్తయు, దాన్ని కొనసాగించబడిన యేసు వైపు పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తేటువంటి కృప మాకు దయచేయండి. అట్టి కృప మాకు దయచేయండి. యేసయ్య, మా దేశ అధికారులను, రాష్ట్ర అధికారులను జ్ఞాపకం చేసుకోండి. వాతావరణం ద్వారా నా తండ్రి, వరదలు వచ్చిన ప్రతి ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకుని వారికి సహాయక చర్యలను అనేకుల ద్వారా మీరు అందిస్తున్నందుకు మీకే స్తోత్రాలు. ఇంకా అందించండి ప్రభువా. మీకే వందనాలు. వ్యాధులతో బాధలతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. విషజ్వరాలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. దుష్టుడు ఎక్కడ ప్రవేశించకుండా, గృహాల్లో ప్రవేశించకుండా సహాయం చేయండి. మెలుకోగలిగి ప్రార్థించేటువంటి ప్రార్థనాత్మతో నింపి మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.